బండి ఇండి అట్ట వెహికల్ ఇక్కడే పార్కింగ్ చేయాలన్నమాట. క్లియర్. ఇదైతే పార్కింగ్ ప్లేస్, ఓకేనా. ఇగో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది, బట్ షాప్లో ఏమన్నా ఉంటే పానీ బాటిల్ మిలేగా క్యా ఖతం హో గయా. చలో, వాటర్ అయితే ఏం లేవంట. ఇప్పుడైతే మేము పైకి ఎక్కుతున్నాం, ఓకేనా. చూస్తూ ఉండండి. నువ్వు నాతో మాట్లాడుతున్నావా, హిందీలో మాట్లాడు, ఇంకా అర్థమవుతలే. నీ హాయ్ తెలుగు, యో హాయ్ మరాठी. मी हाय मला मराठी येते, यो पण तेलुगूच आहे अण्णा, पण याला मराठी येते. आम्ही तेलुगू मध्ये बोलतो, ह्याला काही समजाना झालं. माझा मराठी येणार नाही, माझा तेलुगू और हिंदी येणार. तेलुगू और हिंदी बराबर. तो मराठी दोस्त और हिंदी दोस्त है ना, ट्रांसलेशन करने के लिए ये ले बब्बू है अपने पास, ठीक है. मेरे को 3-3 4-4 भाषा आता है. मराठी आता है, तेलुगू आता है, हिंदी. ఈ లంజోడుకు క్రాస్ బీడ్ ఉన్నాడు. మమ్మీ ఏమో తెలుగు, వెస్ట్ ఇండీస్. మమ్మీ ఏమో తెలుగు, డాడీ ఏమో మరాఠీ. అట్లా వాడు బాగుంటున్నాడు, అందుకే మంచిగా తెలుగు మాట్లాడతాడు, మరాఠీ అయితే తిరిగి తీస్తాడు, ఓకేనా. అమ్మో దమ్ము వచ్చేస్తుంది గాయస్. వావ్, ఐస్ వచ్చేసాం స్టెప్స్ దగ్గరికి. స్టెప్స్ దగ్గరే ఉన్నాం బాబు. అన్న అప్పుడే లే, ఇంకా బాకీ ఉన్నది. ఇంకా బాకీ ఉన్నది కదా పిక్చర్, ఇంకా బాకీ ఉందంట. పైకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో దేవుడో చూస్తేనే భయపడాలి. చూడండి గాయస్, అంతా నిదానంగా గాయస్, తొందర ఏమీ లేదు. ఈ నుంచి ఒకసారి లొకేషన్ చూడండి. వామ్మో బాయ్ బ్రో. लांजोड़ तक बता देंगे सवाल, हाई लांजोड़ तक 2 मिनट डिस्टेंस पर आ गए. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. వాట్ లొకేషన్ బాయ్, కనిపించేదంతా తానే, అదంతా తానే ముంబై అంటారు. మీకు చూపిస్తాను, మధ్యలో ఏదైతే సముద్రం ఉందో, అదొక చెరువులా ఏదైతే ఉందో అది మన లోకల్. అంటే అది దాటితే మొత్తం బొంబాయి బాంద్రానే, దాని లోపలిదంతా స్లమ్ అనమాట. చూడండి ఎంత హైట్ ఆలోచన కూడా. చూడండి మళ్ళీ పైకి ఎక్కాలి, కాసేపు దమ్ తీసుకొని మళ్ళీ వీడియోలో కలుసుకుంటాం. బాయ్ ఆల్ ఆఫ్ యూ గాయస్. వ్లాగ్ తీయడమేమో కానీ ఆయాసంతోనైతే చచ్చిపోతున్నాం బాయ్. చాలా డేంజర్ ఉంది, చాలా హై అండి. చూడండి పైన ఇల్లు కట్టారు, ఇది టెంపుల్. బ్యాక్గ్రౌండ్ చూడండి, వేరే అంటే వేరే. సో గాయస్ ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఇది డిండిగఢ్ శివ మందిర్. ఇది చూడండి, ఇది ఒక్కటే ఒక మనిషి ఉన్నాడు ఆయన. వావ్, వాట్ అది బాబు, ఏం దర్శనం చేసుకుంటావా? సో గైస్ చూడండి, మన తెలుగు అందరూ చూడండి, తెలంగాణ అందరూ, తెలంగాణ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడైనా రావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అడ్రస్ చెప్తాను, ఓకేనా. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ బ్యాక్ ఆఫ్ టెంపుల్. వావ్ 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 గైస్, ఇట్స్ వండర్ఫుల్. బుర్రపాడు టెంపుల్ చుట్టూ మొత్తం సిటీయే, అంటే అదే గుట్టలు పర్వతాలు. మేము పైన ఉన్నాం, 1 కిలోమీటర్ పైన నేల నుంచి, కింద భూమిపై నుంచి ఈ టెంపుల్ అనేది చాలా పైకి 1 కిలోమీటర్ ఉంటుంది.
గోమాత. స్టార్టా గాయ్స్. ఇప్పుడు మేము అవుతుంది డిండిగఢ్ శివ మందిర్. మేము వచ్చింది అయితే ఆల్మోస్ట్ కింది నుంచి 1 కిలోమీటర్ పైకి. సో గైస్ విచిత్రం ఏంటంటే 1 కిలోమీటర్ నుంచి పార్కింగ్ చూపెట్టు బాబు. అక్కడ పార్కింగ్ ఏదైతే పార్కింగ్ అనిపిస్తుందో కదా, పార్కింగ్ నుంచి పైకి ఒక 400 మీటర్స్ ఉంటుంది. ఇక్కడి వరకు అయితే ఈ టెంపుల్ అయితే కట్టడానికి అయితే తీసుకొచ్చారో మెటీరియల్ గాయస్, ఎంత కష్టపడి ఉంటారో. మనమైతే నార్మల్గా ఏ సామానం లేకుండానే రావడానికి ఇంత ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఇదంతా తయారు చేయడానికి, ఇదంతా కట్టడానికి తెచ్చిన సామాన్ మాత్రం పాపం ఎంత రిస్కీ షాట్ అది, చాలా రిస్కీ షాట్. హ్యాండ్స్ ఆఫ్ టు వీళ్ళందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఏమీ లేదు, ఇది ఒకటే పెద్ద గుట్ట. అందరూ ఒకసారి వ్యూ చూడండి, చూపెట్టుదాం. ఇటు సిడ్డిగిడ్డి చూడండి గాయ్స్, చుట్టూ ఏమీ లేదు. చాలా అంటే చాలా వండర్ఫుల్ వ్యూ ఇది.